సో దీని మీద చాలా మంది సీరియస్ అవుతున్నారు. ఆయన సినిమా కూడా తెలంగాణలో బ్యాన్ చేస్తామంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన సినిమాలు ఆయన ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ బ్యాన్ చేసిరు. పెద్దగా ఆయన సినిమాలు బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ అనేటైనా ఒక పరిపక్వత లేని మనిషి. ఆయన అభిమానుల గురించి ఎవరైనా సేఫ్టీ కొరకు జాగ్రత్తగా వెళ్ళండి అని మిగతా హీరోలు చెప్తే ఈయన అంటారు సైలెన్సర్లు ఆ సౌండ్ వినపడాలి, దాన్ని అది ఒక ఆనందం కావాలి, మీరు రెచ్చిపోండి, స్టంట్ స్కూళ్ళు పెడతామన్న మహానీయుడు ఆయన, గొప్ప రాజకీయవేత్త. అలాంటి వాని గురించి మాట్లాడితే నా ఇజ్జత్ పోతుంది, మీరు ప్రచారం చేస్తే మీ ఇజ్జత్ పోతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు ఆయన సినిమాలు బ్యాన్ చేయాలంటారు కదా, ఆల్రెడీ బ్యాన్ అయిపోయినాయి బాబు. ఆయన సినిమాలు బ్యాన్ అయిపోయినాయి. 2 రోజుల కంటే ఎక్కువ ఏ సినిమా ఆడట్లే. ఆయన సినిమాలకు డేట్లే వేయట్లేడు. మొన్న ఏదో ఓ సినిమాది ఒక బయట వచ్చింది, ఇట్లా కాళ్ళకు కట్టుకొని ఇట్లా ఉరుకుతా అంటే కొంతమంది బెగ్గర్స్ ఫోటోలు యాడ్ చేసి ట్రోల్ చేసిర్రు. అంతకంటే ఈయనకున్నది ఆయన సినిమాలు ఎప్పుడో తెలంగాణ కాదు మొత్తం వరల్డ్ వైజ్గా బ్యాన్ అయిపోయినాయి. అందుకే 2 రోజుల కొరకే టికెట్ రేట్లు పెంచుకొని ఆ ముఖ్యమంత్రి కాళ్ళు ఈ ముఖ్యమంత్రి కాళ్ళు మీద పడి రేట్లు పెంచుకొని 2 రోజులు 3 రోజులల్లో ఆ సినిమా కలెక్షన్లు వచ్చే ఉపాయం చేస్తున్నారు. పాపం అంతా ఆయనతో సినిమా తీసిన ప్రతి ప్రొడ్యూసర్ లాసులలోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన రెమ్యునరేషన్ ఎక్కువ, ఆయన డేట్లు తక్కువ. కాబట్టి జనాలు కూడా ఆయన సినిమాలను ఎప్పుడో బ్యాన్ చేశారు. సో తెలంగాణ వాళ్ళు సీరియస్ అయ్యేది ఏంటంటే ఇక్కడ సంపాదించుకునేది ఏడా, సినిమాలు తీసుకునేది ఏడా, మళ్ళీ ఆడికి పోయి మా మీదనే ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆయన పిల్లలు ఈయన చదువుకుంటారు, ఆయన భార్య ఈయన ఉంటుంది, ఆయన సొంత ఇల్లు ఈయన ఉంటుంది. ఆయనకు సిగ్గు శరం మానం ఏమైనా ఉంటే తెలంగాణ నీళ్లు తాగినందుకు తెలంగాణ హైదరాబాద్కు రాగానే ఎయిర్పోర్ట్లో దిగి ముక్కు నేలకు రాస్తే ఈ తెలంగాణ యొక్క పుణ్యభూమి యొక్క ఆ యొక్క ఆయన చేసిన పాపానికి ఒక ఏమంటారు ప్రాయశ్చిత్తం అంటారు. అది చేయాలి. ఫస్ట్ ముక్కు నేలకు రాయాలి పవన్ కళ్యాణ్. అంటే తెలంగాణలో దిష్టి తగులలేదు భయ్, నువ్వు కూడా తెలంగాణవే, ఈయన పుట్టినావు, ఈయన రేపు నేను చస్తే కూడా ఈయన అవుతారు, ఆంధ్రాలో ఏరు నాకు తెలిసి. అయితే పవన్ కళ్యాణ్ చచ్చిపోయినా పాతి పెట్టాల్సింది తెలంగాణలే, ఆయన కూడా తెలంగాణోడే. తెలంగాణ దిష్టి తగులంటే తెలంగాణ నుంచి బహుశా ఎక్కువ మంది పోకపోయి ఉండొచ్చు. ఈయన పొద్దున్న లేస్తే తెలంగాణ నుంచి అడిగిపోతారు కాబట్టి ఈయన దిష్టి తగిలే అక్కడ ఆ యొక్క కొబ్బరి చెట్లు అనేటివి కూలిపోయినాయి కావచ్చు అనేది నా అభిప్రాయం. సో దీని మీద ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్కి రాగానే పవన్ కళ్యాణ్ సాష్టాంగ నమస్కారం చేసి ముక్కు నేలకు రాయాలని కోరుకుంటున్నాను.